జన్మలు అని చెప్పొచ్చు. ఒక మనిషి 2 సార్లు జన్మించకపోతే, 2 సార్లు జన్మిస్తే ఒకేసారి మరణిస్తాడు. ఒకసారి జన్మిస్తే 2 సార్లు మరణించాల్సి వస్తుంది. కొంచెం అంటే లాజిక్ లాగా అనిపించినా సరే, మనం శరీరపరంగా మొదట జన్మిస్తున్నాం, పుడుతున్నాం. ఒకసారే మనిషి పుడితే గనక, ఒకసారి జన్మిస్తే గనక 2 సార్లు మరణం అవ్వాలి. 2 సార్లు మరణానికి అప్పగించబడి, ఒకటి శరీర మరణం, రెండోది నిత్య మరణం. అలా కాకుండా 2 సార్లు తిరిగి జన్మిస్తే, ఒకసారి శరీరపరంగా పుడుతూ ఉన్నాము, రెండోసారి మారుమనసు అన్నాము, తిరిగి జన్మించడం అన్నాము, రక్షణ అన్నాము, ఒకే దాని గురించి మాట్లాడబడతా ఉంది. అప్పుడు ఈ రెండవ మరణం అనేటువంటి దాన్ని మనం పూర్తిగా తప్పించుకుంటాం. ఆ రెండవ మరణానికి అప్పగించబడకపోవటం మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి జీవంలో కూడా సమృద్ధి అయిన జీవం పొందుకోవడానికి ఇదంతా కూడా, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది అంతా కూడా, ఈ దినము మనం చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రతి దినం ప్రార్థన చేస్తున్నారు. నీ ప్రార్థన అంగీకరించబడతా ఉన్నదంటే, నీ ప్రార్థన పరలోకం చేరుతుందంటే, ఈ ప్రార్థన అనేటువంటి పొగ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ఓకే అనబడతా ఉన్నదంటే, ఇదంతా కూడా క్రైస్తవ జీవితం యొక్క ప్రతి కోణము శిలువ పునరుద్ధానం లేకుండా లేదు. అందుకనే శిలువ అనేటువంటి ప్రాముఖ్యం, ప్రభు వారి యొక్క జీవితం అనేటువంటి ప్రాముఖ్యం. మన పరిస్థితులు ఇది మరి నేను అనుభవపూర్వకంగా చెప్పడం లేదు, నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి, నా పరిస్థితులు, నా సందర్భాలు, నా యొక్క ఎత్తు లోతులు ఇవన్నీ కూడా కాదు అసలు సంగతి. ద ఫోకస్, మెయిన్ థింగ్, ప్రాముఖ్యమైనటువంటిది ప్రభువే. ఒక క్రైస్తవ జీవితంలో, రక్షింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి క్షణంలో, ప్రతి సందర్భంలో, ప్రతి మూమెంట్లో విషయం ఏమిటంటే ప్రభువే. ప్రభువుని బట్టే, ప్రభు కోసమే, ప్రభువే. ప్రభు చుట్టూ నా జీవితం, నా చుట్టూ నా ఉద్దేశాల కొరకు, నా మేలు, నా బాగో కొరకు ప్రభు కాదు. చాలాసార్లు ఆర్డర్ రివర్స్ అవుతుంది. అక్కడ మనము పొరబడుతూ ఉంటాం. ప్రభు చుట్టూ నా జీవితం, ప్రభు కొరకు నా జీవితం, ఎందుకంటే ఆయన నా కోసం చేశారు కాబట్టి. అందుకనే నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు అనేటువంటి మాట సహజంగా, ఒకవేళ మరి అంటే మీ సంగతి తెలియదు, జనరల్గా అయితే ఏమనుకొని భావిస్తామంటే, నేను చేస్తున్నటువంటి పనులు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నేను విలువ పెట్టి కొనబడ్డాను కాబట్టి అవి నాకు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. అది వాస్తవమే, కరెక్టే. అంత మాత్రమే కాదు, మనం ఒక ఫోన్ కానీ, మనకు సంబంధించి ఒక బండి కానీ మనం ఏదైనా కలిగి ఉన్నామంటే, మనం కొనుక్కున్నామంటే, దాన్ని రిపేర్ తీసుకెళ్లాలన్నా, నీట్గా ఉంచాలన్నా, దుమ్ములో వదిలేయాలన్నా, పట్టించుకోవాలన్నా, పట్టించుకోకపోవడం, ఏదైనా సరే దాని యొక్క పూర్తి బాధ్యత